లిస్ట్ ఇవ్వండి అని అన్నాడు. 200 మంది లిస్ట్ ఇచ్చిన 216 మంది లిస్టు. చనిపోయిన పేర్లు ఇచ్చినట్టే కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వని అడిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఈ ప్రజలలో తీసుకుపోవాలి. తప్పుడు వాగ్దానాలతోటి మోసం చేశారు. నేను ఒకటే కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. కేసీఆర్ గారు చేసినంత పనులు ఎవరు చేయలే. ఏందండి గ్రామాలు ఇదో పాలకుర్తికి రావాలంటే ఇట్లా తిరిగి వచ్చేది, మొన్నటికి తిరిగి వచ్చేది, జనగంకి రాకపోయేది. అదే తిరిగా ఇటు రాకపోయేది, వరంగల్ పోయే పరిస్థితి లేదు. మోకాళ్ళ బట్టి బురదలు బొందలు. ఈ రోజు ఎంత అద్భుతంగా చేశామండి. కేసీఆర్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ అయింది. ఒక్క చెర్లకు నీళ్లు లేకపోయింది, ఇలా చెర్లు బాగు చేసుకున్నాం. ప్రతి చెర్లకు నీళ్లు తీసుకొచ్చాం. తాగినందుకు నీళ్లు లేవు తండల పంటి. ప్రతి తండల ఇలా వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చాం. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం. ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, ఊరు బాగుపడ్డది. ఇంకా ఏదో వీళ్ళు ఆశ పెట్టే వారికే ప్రజలు నమ్మింది, మోసపోయారు. 2 లక్షల రుణమాఫీ వరకే తక్కువ పడుతుంది అనుకొని తక్కువ ఓటేసి ఇప్పుడు తలకాయ పడుతుంటారు. కింటాకు 500 అన్న వరకు అయ్యో వస్తాయట. కింటాకు 500 పంచుకునేదా? ఇది పంచుకునే బిజినెస్. రైతు బంధు వేస్తా అన్నాడు. ఇక మహిళలందరూ ఆశపడ్డారు. 2500 మనం ఇస్తానన్నా నమ్మలే. తులం బంగారం ఉన్నవారికి అందరికి ఆశేనా? నిరుద్యోగం ఏమోకు 4000 ఇస్తా ఉన్నది, 4000 ఇస్తా ఉన్నాం. పెన్షన్లు వేస్తా ఉన్నాం. దళిత బంధు 12,000 చేస్తా ఉన్నాడు, 12 లక్షలు. అమ్మాయి స్కూటీ ఎన్ని 7,000. నేను ఒక్కటేసారి మీరు అందరూ కూడా ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు. దయచేసి మనం విశ్లేషణ చేసుకొని ప్రజలలో తీసుకుపోవాలి. కార్యకర్తలను స్ట్రెంథెన్ చేయండి. వీళ్ళ మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి. మనకే ఇప్పుడేం ఏం లేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు చేయాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు మనం పోరాటం చేయాలి. ఇబ్బంది పెడతారు. ఇవాళ ఏంటి ఏమైనా అవసరమా? 500 పెట్టుకుంటే 1000 పెట్టుకుంటే ధర్నా. 100 మందిని ఎక్కువ మంది వస్తే అరెస్ట్ చేయమని కాంప్లైంట్ చేస్తారు వాళ్ళు. నేను ఒకటే దయచేసి మనం ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అన్ని, ప్రభుత్వం చేసే తప్పుడు పనులన్నీ బయట పెడదాం. పోరాటానికి సిద్ధం కావాలి. ప్రజల మద్దతు ఉంటుంది. కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జైలుకు పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు తోలేదు. అనంతపూర్లో జైలు తోలేదు. వరంగల్లో జక్రుద్దీన్ ల్యాండ్ మీద రోజు ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా. మళ్ళీ బెదిరిస్తాను, నేను ఎలా ఇరికిస్తాను. ఇరికేది పోయడానికి సిద్ధంగా ఉన్నా. మనం తప్పు చేయలే. 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు. కావాలని బెదిరిస్తా ఉంటారు. నేను ఒక్కటే ప్రజలందరూ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద ఆధారపడదు. ఇటుపోతాడు అటుపోతాడు కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మారుతామని చూస్తాను అనుకో. అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటంటే రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడుపు వస్తుంది ఒక్కొక్క రైతును చూస్తే. ఆ తండాలను తిరుగుతాంటే
100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తాను కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినప్పుడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువ లేదు, అక్కడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పని చేసుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు.